హాయ్ అండి. చెప్పండి. హోమ్ మినిస్టర్ సినిమా చూసారా? చూసాం. ఎట్లా అనిపించింది? గుడ్ బాగుంది. అంటే మైక్ చక్కగా పెట్టు. వేర్ గా కామెడీ ఏంటంటే మనకు జాతరత్నాల ఫ్లేవర్ అనిపిస్తుంది కదా. ఆల్మోస్ట్ బ్రోచేవారు ఎవరో చూసాం కదా. అవును. సో మరో మౌనిక తయారైన బట్ మైక్ అందులో ఒక విషయం. మెసేజ్ ఎలా ఉంటుందో ఇందులో కూడా అందులో ఒక మెసేజ్ అలానే ఉంటుంది. ఓకే. అంటే ముగ్గురు కామెడీలో ఎవరు బాగా చేశారు అనుకోవచ్చు? ఆల్మోస్ట్ రావుల రామకృష్ణ గారిది అండ్ శ్రీ విష్ణు గారిది బాగుంటుంది. అండ్ ప్రియదర్శి గారు కొంచెం భయపడుతున్న క్యారెక్టర్ ఉంటుంది. బట్ ఆయనకు అది సెట్ కాదు కాబట్టి కొంచెం వీళ్ళిద్దరిది ఎక్కువ హైప్ ఉంటుంది. ఆయనది కొంచెం తక్కువ. ఓకే. మరి శ్రీ విష్ణు లవ్ స్టోరీ ఎలా అనిపించింది? శ్రీ విష్ణు అంటే ఆల్మోస్ట్ ఆయన ప్లేయర్ అని చెప్పొచ్చు అనమాట మూవీలో. అంటే ఫ్లోటింగ్ చేస్తా ఉంటాడు హీరోయిన్స్ తో. ఆయన ఒక డైలాగ్ చెప్పాడు కదా, నా పేరు కృష్ణ, నా పేరు కృష్ణ. అంటే ర్యాప్ తోటి చెప్తూ ఉంటాడు కొన్ని కొన్ని. ఆయన ర్యాప్ ఎలా అనిపించింది? ర్యాప్ అది చాలా స్క్రిప్టెడ్ గా అనిపించింది. అండ్ కొన్ని సార్లు ఫోర్స్ఫుల్ కామెడీ కూడా అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా ఓకే ఇట్స్ గుడ్. అంటే అడల్ట్ కామెడీ అనిపిస్తుంది. లేదు అంటే అంత అయితే ఏం లేదు. షారూక్ ఖాన్ డైరెక్టర్ కాబట్టి కొంచెం పెద్ద అడల్ట్ కామెడీ అంటే పెద్ద వాళ్ళకు కొంచెం కనెక్టింగ్ అనిపిస్తుంది. నాకు అన్నట్లు టీనేజర్స్ కి కొంచెం బాగా ఎక్కుతుంది. ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కొంతమంది అయితే నవ్వుకోవచ్చు. మిగతా వాళ్ళకైతే అదే మెసేజ్ ఇచ్చారు అనుకోవచ్చు. ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు. అంటే చెప్తే స్పాయిలర్ అవుతుంది కానీ ఏంటంటే దాంట్లో ఒక ట్రూ లవ్ గురించి కూడా చెప్పాడు. బట్ ఆ ట్రూ లవ్ అంటే వైఫ్ అంటే ఏమంటారు అమ్మాయి అబ్బాయి కాకుండా వేరే కూడా ఉంటాయి అని చెప్పేసి ఒక మెసేజ్. మధ్యలో ఇంటర్ కంట్రీ మ్యారేజ్ ఒకటి ఉంది కదా, అదే దాని క్లైమాక్స్ అది పెడితేనే అది ఉంటది. బట్ చెప్తే స్పాయిలర్స్ అవుతాయి అనమాట. సో ఇట్స్ గుడ్ మూవీ. మూవీ అయితే బాగుంది. బాగుంది, సూపర్ ఉంది సినిమా అయితే. కామెడీ ఎలా అనిపించింది? సూపర్, అసలు కామెడీ అయితే నవ్వి చచ్చిపోయినా నేనైతే. సూపర్ ఉంది అసలు. ఏం నచ్చింది సినిమాలో? ఆగ్రో దాంట్లో మెసేజ్ ఇచ్చారు కదా, అంటే లేడీస్ జెంట్స్ కాకుండా బాగానే ఉంటది. అది మెసేజ్ బాగుంది. సినిమా అనేది ముగ్గురుతో బాగుంది కాబట్టి సినిమా అనేది చాలా comedy అనిపించింది. ముగ్గురులో ఎవరి కామెడీ బాగా నచ్చింది? ముగ్గురిది బాగుంది, ఎవరిదా లేదు, ముగ్గురు బాగుంది. చాలా రొమాన్స్ ఉంటుంది అనుకున్నా కానీ టీజర్ చూసినప్పుడు బ్లాక్ మ్యాన్ నాకు బయట అడల్ట్ కామెడీ ఉందండి. లేదు. ఒక్క నిమిషం